జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ను సస్పెండ్ చేసింది రాష్ట్ర సర్కార్. ఎమర్జెన్సీ వార్డులో పవర్ సప్లై ఆగిపోయి రోగులు ఇబ్బంది పడినట్లు సెల్ ఫోన్ లైట్ లో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై స్పందించారు మంత్రి దామోదర. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ టీవీవీపీ కమిషనర్ ఘటనపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కరెంటు పోయిన సమయంలో జనరేటర్లు ఆన్ చేయకుండా ఆలస్యం చేసినట్లు విచారణలో తేలింది. దీంతో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని, విద్యుత్కు అంతరాయం ఏర్పడినప్పుడు పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్ని హాస్పిటల్స్ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి దామోదర రాజనరసింహ. జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ను సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎమర్జెన్సీ వార్డులో పవర్ సప్లై ఆగిపోయి రోగులు ఇబ్బంది పడినట్లు సెల్ ఫోన్ లైట్ లో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై స్పందించారు మంత్రి దామోదర. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ టీవీవీపీ కమిషనర్ ఘటనపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కరెంటు పోయిన సమయంలో జనరేటర్లు ఆన్ చేయకుండా ఆలస్యం చేసినట్లు విచారణలో తేలింది. దీంతో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని, విద్యుత్కు అంతరాయం ఏర్పడినప్పుడు పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్ని హాస్పిటల్స్ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి దామోదర రాజనరసింహ.